హాయ్ హలో నమస్తే, నేను మీ ఏజే మోహన్. ఇవాళ మనం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడికి గుంటూరు నుంచి చాలా భారీ ఎత్తున 4 వెహికల్స్తో జనాలు వచ్చారు. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అది కొర్రపాడు గ్రామం, మేడికొండ మండలం, తాటికొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లా. మేము జనసేన కోసం మా సొంత డబ్బులు పెట్టుకొని మేము వెహికల్ వేసుకొని వచ్చాము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు అమ్మారంతా సొంత ఖర్చులతో మీరు వచ్చారంటారు, అంతేనండి? అంతే. మీరు చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో రైతు వారిగా కానీ, శ్రామికుల ద్వారా కానీ ఉపాధి పనులు లేక ఎంతోమంది అల్లాడిపోతున్న ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏ ప్రభుత్వాన్ని కూటమిగా ఏర్పడి ఈ రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిచి ఈ ఆంధ్రప్రదేశ్లో సర్వోన్నతమైనటువంటి రైతువారీగా కానీ అన్ని వర్గాలకి చెందినటువంటి ఎంతో ఉపయోగకరమైన ప్రభుత్వం అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో గుంటూరు నుంచి నామినేషన్ చూద్దాం మీరు వచ్చారంటారు. వచ్చామండి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి ఈ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఉత్తేజంగా మద్దతు తెలపడానికి మేము ఇంత దూరం వచ్చామండి. వారికి మా హృదయపూర్వకమైనటువంటి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉంటామండి. పిఠాపురం ప్రజలు చేసిన అదృష్టం గుంటూరు ప్రజలు చేసుకోలేదని బాధపడుతున్నారా? చాలా అండి. అంతకు ముందు 2 సార్లు నిలబడినా కూడా కళ్యాణ్ గారు ఎంతో ఓడిపోయి కూడా ఈ విధానాలతో ఆయన పార్టీని బలోపేతం చేసుకుని ఈరోజు ఎంతో మందికి ఇవాళ రైతువారీగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. అలాంటి వ్యక్తి ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అదృష్టవంతులని మేము సగర్వంగా నమ్ముకుంటూ భావిస్తున్నామండి. జై జనసేన.